ఇక ఆర్మూర్ వెంకటరెడ్డి గారు వాగడం. ఒకసారి వీళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు, వినిపించే ప్రయత్నం చేస్తారు చూడండి. ఈ రోజుల్లో అట్లాంటిది ఎవరో కూడా ఆలోచించరు. అదొక అంశం. రెండోది మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు ఆ కుటుంబానికి, ముద్రగడ గారిని తన తండ్రి సమానులుగా ఎలా చూసుకున్నారు అనడానికి ఈ రోజు నిదర్శనం ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి పాడేమో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన కళ్ళల్లో నిజంగా ఈ రోజు ఏడుపు చూశాం. కానీ ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడట ఆయన కళ్ళల్లో ఏడుపు చూసేశారట. ఈ రాజకీయాలు మాకు తెలియవా? ఇవన్నీ ఓట్ల కోసం మీరు చేసే స్టంట్లు మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సిగ్గు అనిపించట్లేదా? ఇంకా చాలా మాట్లాడుతున్నారు. వినిపించిన తర్వాత మనం మాట్లాడదాం. నిజంగా ఎంత తీరని లోటు ముద్రగడ గారు లేనిది పార్టీకి కావచ్చు, చాలా ఎమోషనల్ గా. సో ఈ రోజు మనం చూసినటువంటి సన్నివేశం మనకు ఓ పక్క కనపడింది, ఇది ఇంకో పక్క. మరి ఈ ప్రభుత్వం నిజంగా ముద్రగడ గారిని ఒక 1% అన్న గౌరవించిందా స్టిల్ ఈ రోజు కంటే? అది లేదు. ఎందుకు లేదని ఆ మాట నేను అంటున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించాలి. కూతురికి హాస్పిటల్లో ఉండేది హైదరాబాద్ లో ఉండే కూతురికి హాస్పిటల్లో అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళ తండ్రి గారు గుర్తురాల. ఆయన దాదాపు 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అదే 1 నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదే కూతురు గారు వెళ్ళి నిజంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నిజంగా తండ్రి గారు క్షమించండి అంటే నిజంగా క్షమించేసేవాడేమో. 1 నెల రోజులు ఆయన హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు కూడా ఈ గొప్ప కూతురు వెళ్ళకపోగా ఏదైతే రాజకీయాలు చేసింది అక్కడ కూడా ఏదైతే జగన్ గారు ఎందుకు వాళ్ళ మధ్యన ఏదో కుటుంబ కలహాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారి కూతురికి వాళ్ళ మధ్యన విభేదాలు ఉన్నమాట వాస్తవం. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, మన అందరికీ తెలిసిందే. సరే, ఆవిడ వెళ్ళలేదు అనుకుందాం. చనిపోయిన తర్వాత ఎవరైనా వదిలేసుకుంటారా? కనీసం కడసారి చూపు కూడా చూస్తారా? సరే, మీరు ఏదో అడ్డుకున్నారో, మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారో, ఆయన కోరిక మీరు నెరవేర్చారని ఇంకోటి మాట్లాడుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1 నెల రోజులు ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించుకుంటా ఇవాళ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలకు వెళ్ళి ఏం చెప్పాలనుకున్నారు? అక్కడికి వెళ్ళి ఏం చేశారు? జై జగన్ నినాదం, విజిల్ చేయడం, కేకలేయడం. ఎవరైనా చావు దగ్గర జై జగన్ అని చెప్పేసి నినాదాలు వినిపిస్తారా? దానికి సమాధానం చెప్పు. వాళ్ళ కుటుంబ కలహాలు ఏవో ఉంటాయండి, అదే వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి? దాదాపు 1 నెల రోజుల పాటు ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉంటే పరామర్శించని జగన్మోహన్ రెడ్డి అట ఇక్కడికి వెళ్ళి పాడి మోహేశాడట. ఇప్పుడు దానికి ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసు అండి. మీరు శవ రాజకీయాలు చేయడానికి తప్పితే దేనికి పనికిరారు. చనిపోతే మాత్రమే పరామర్శల పేరుతో వెళ్తారు. పైగా దానికి సమాధానం చెప్పుకోతున్నాను పాపం. ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చుట్టూ వేలాది మంది వచ్చేస్తారండి. ఒక 20 మంది 30 మంది నాయకులు వచ్చేస్తారండి. ఇప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, అది కూడా వినిపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది అన్నారు, డాక్టర్లు వద్దన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికైనా చెప్పండి, అప్పాబాయ్ కోరిక మా చెప్పమాకండి. ఆవిడ ముద్రగడ పద్మనాభం గారు కూతురు ఒక పోస్ట్ వేసి పెట్టారు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఎక్కడో. మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించరా అని చెప్పేసి. ఆ పోస్ట్ వైరల్ అయిన తర్వాత టీవీలో డిబేట్లు పెట్టిన తర్వాత ఇమీడియట్గా కాపు కులానికి సంబంధించిన కొంతమంది నాయకులు 10 మందో 15 మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు చూడడానికి. ఆ 10 మంది 15 మందికి లేని అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి? వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ మేము క్రాంతి గారి గురించో, ముద్రగడ పద్మనాభం గారి గురించో, లేదంటే వాళ్ళ కుటుంబం మధ్యన ఉన్న కలహాల గురించో మేము మాట్లాడాం. మధ్యలో మీ గొప్పతనం ఏంటని అడుగుతున్నాం మేము. చనిపోయిన వ్యక్తిని పక్కన పెట్టేశారు, అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాడి మోసేటట్టే ఇప్పుడు దానికి గొప్పతనం చెప్పుకోతున్నారు. ఇలా సిగ్గండాలు కాస్తనే మనం మాట్లాడుకోవడానికి సిగ్గనిపించాలి. ఇంకా మాట్లాడుతున్నాం. జగన్ గారు ముద్రగడ గారిని ఎందుకు పరామర్శించలేదు? హైదరాబాద్ వచ్చారు. మీ అందరికీ తెలియనటువంటి విషయం, ముద్రగడ గారి దగ్గరికి పరామర్శ కోసం జగన్ గారు ఆల్రెడీ ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆల్రెడీ తాడేపల్లి నుంచి గన్నవరానికి బుక్ చేసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఏం చెప్పారు డాక్టర్లు? ఆల్రెడీ ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, జగన్ గారు వస్తే జగన్ గారితో పాటు వేలాది మంది హాస్పిటల్కి వస్తారు, సో మనం వద్దన్నా కూడా ఆయన రూమ్ లో కూడా కనీసం 10-20 మంది నాయకులు వెళ్తారు, ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, దయచేసి రావద్దు అని చెప్పారు. సో ఇది జరిగినటువంటి అంశం. సో ఆయన ప్రతిరోజు మానిటరింగ్ చేస్తానే ఉన్నారు, ఎలా ఉంది అని చెప్పి డైరెక్ట్ గా యాజమాన్యంతో మాట్లాడటం. ఇవన్నీ చూస్తే ఈ కూతురు ఎలాంటి విధంగా ప్రవర్తించిందో
ఒకసారి గుర్తు కానీ చేయాలి. కానీ ఈ ఇంత జరిగినప్పుడు తండ్రి శవం దగ్గర కూడా ఆమె రానియకుండా చేశారు అనేది ఏదో సోషల్ మీడియాలో చాలా గట్టిగా సార్ తిరుగుతుంది. ఒక మాట, జరిగిందైతే అదే ఇప్పుడు చనిపోయినటువంటి వారి ఆఖరి కోరిక తీర్చడం అనేది మన ధర్మమా కాదా? అవును. ఆయన ఒక 3 కోరికలు ఆయన చెప్పాడు. ఏమని? ఒకటి, తన భార్య గారు పుణ్యవతిగానే ఉండాలి, ఆమె మీరు బొట్టు చెరిపేది అలాంటి ఏం చేయొద్దు అని. రెండోది, ఆయన నన్ను కాల్చడం లాంటివి చేయొద్దు, నన్ను పోడ్చడం లాంటి ఇది చేయాలి అనేది చెప్పినటువంటిది. రెండోది, చిన్న కర్మ పెద్ద కర్మ లాంటివి కూడా వద్దని ఆయన చెప్పింది. రెండోది, తన కూతురుని, అది కూడా ఈయన ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తారా? రెండు 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 అని ఎన్నిసార్లు చెప్తావా? సరే పోనీ, మీరు మళ్ళా కూతుర్ని రాకుండా చేశారు, ఆయన కోరిక అన్నారు. మరి మీరు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డికి కేకలోనూ జై జగన్ నినాదాలు వేసుకుంటూ విజిల్స్ చేయమన్నారా ముద్రగడ పద్మనాభం గారు? వినిపించిన ఆ వీడియో మీరు శివరాజకీయాలు చేయకపోతే ఊరికి ఎవరికి చెప్తున్నారని మీరు అన్ని ఇవన్నీ వినిపిస్తావా? వీళ్ళు నిన్న అక్కడికి వెళ్ళి చేసిన ఘనకార్యం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమతోనో ఇంకొకటో వెళ్ళాల. అక్కడికి వెళ్ళకపోతే కాపు సామాజిక వర్గం ఏమనుకుంటారో, మనకు ఓట్లు పోతాయేమో, వెళ్ళకపోతే బాగోదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్న ఉద్దేశంతో వెళ్ళాడు తప్పితే ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమ కాదు. ఇక్కడికి వచ్చి వీళ్ళేదో పెద్ద ప్రేమ ఉన్నట్టుగా ఇక్కడ నటించేస్తున్నారు. ఇగో నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటనుకుంటున్నారు? ఆ పాడి మోస్తున్నప్పుడు జై జగన్ అని చెప్పేసి ఒకడేమో సీఎం జగన్ అని చెప్పేసి ఇంకొకడేమో విజిల్స్. మీరు చావుకి వెళ్ళారా, సమరం చేసుకోవడానికి వెళ్ళారా? దేనికి వెళ్ళారండి? వినిపించిన తర్వాత మాట్లాడతాం. ఇది మీ ఘనకార్యం. వాళ్ళ కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంత్యక్రియలకు మీరు హాజరయ్యి పాడి మోస్తూ, అది కూడా స్టంటే, మళ్ళీ అది కూడా పబ్లిసిటీ కోసమే. మీకు ముద్రగడ పద్మనాభం గారి పైన ప్రేమ కాదు. మీరు ఎందుకని నటించేస్తారు ముద్రగడ పద్మనాభం గారి పైన జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టు? మరి ఇదేంటండి ఇది? అండ్ ఎవరైనా అలా చేస్తారా? చెప్పుకోలేరా? కనీసం మన పరామర్శకు వెళ్ళేటప్పుడు, ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల నాయకులకి ఆదేశాలు ఇవ్వరా? ఒరే బాబు, ఎవరో కూడా జై జగననో లేదంటే విజిల్ చేయడమో ఇంకొకటో అల్లచిల్లరగా కేకలు వేయొద్దానండి అని చెప్పేసి ఆ మాత్రం చెప్పుకోలేరా? కావాలని చెప్పేసి ఇక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి హైపే. పైకేదో సుధపోసలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నిన్న చేసిన వెగిలి చేష్టలో మీ నీచపు రాజకీయాలు రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఎవడన్నా అడ్డుకుంటాడండి? సరే, ముద్రగడ పద్మనాభం గారు కోపంలో అన్నారండి, కూతుర్ని రావద్దనో లేదంటే ఇంకోటనో అన్నారు. మనిషి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంత కాదనుకున్నా రక్త సంబంధమే కదా, తండ్రి కూతుర్లే కదా. ఆ మాత్రం ప్రేమ కూతురుకు ఉంటుంది కదా. ఇప్పుడు రాజకీయంగా పార్టీలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీలో ఉన్నారు, షర్మిల గారు ఓ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదా షర్మిల కొడుకు పెళ్లికి? పిలవంగానే వెళ్ళిపోలేదా? ఇవాళ తన తండ్రి పుట్టినరోజైనా లేదంటే వర్ధంతైనా కలిసి వెళ్ళట్లేదా? అంటే కలిసి అంటే ముగ్గురు కలిసి వెళ్ళట్లేదు అనుకో, వేరువేరుగా వస్తున్నారు కదా అక్కడికి. కుటుంబ బంధాలు అన్న తర్వాత ఉంటాయండి, మనస్పర్ధలు ఉంటాయి, లేకుంటే ఎట్లుంటాయి? సరే, ఏదో ఉన్నాయి, రాజకీయంగా మీరు వాడుకున్నారు, మీరేమో సొంతపూసలు ఏమీ కాదు. ముద్రగడ పద్మనాభం గారిని మీరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టలేదా? నాకు తెలియక అడుగుతానండి, ముద్రగడ పద్మనాభం గారిని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? ఆయన చక్కగా మా నాన్న ఆయన ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాసేవాడు ఆయన. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ అప్పుడప్పుడు లేఖలు రాసేవాడు ఆయన. సరే, ఆ లేఖల పైన కొంతమంది స్పందించేవారు, కొంతమంది స్పందించేవారు కాదు. ఆ లేఖలు రాగానే మనం కూడా సాక్షిలో డిబేట్లు పెట్టేసేవారు, దాన్ని కూడా ఏదో రకంగా రాజకీయంగా పులివేయాలని చెప్పేసిన ప్రయత్నాలు చేసేవారు. అలాంటి వ్యక్తిని మీరంతా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కన్నబాబు, దాడి సిట్టిరాజనో లేదంటే ద్వారా ఇంకొకరు ఎవరో ఉన్నారు, తోట తిరుమతులో, వీళ్ళంతా వెళ్ళి మీరు రండి, మా పార్టీలోకి రండి, మీకు పెద్ద కిరీటం పెట్టేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, మీరు అక్కడ ప్రచారం చేయాలి. ఆయన రెచ్చగొట్టింది ఎవరు? శపథం చేయించింది ఎవరు? ఆయన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత నుంచి చివరాఖరికి ఆయన్ని
కాపు కులం నాకు ఏమీ చెయ్యలేదు, కాపులు నా వెనకాతలు ఎప్పుడూ నిలబడలేదు అనే స్టేట్మెంట్ కూడా మీరు ఆయన చేతి ఇప్పించారు. నేను మళ్ళీ ఆ వీడియోలని ఇప్పుడు ప్లే చేసి వినిపించదలుచుకోవాలి. ఎందుకంటే లేని వ్యక్తి గురించి మనం విమర్శలు కానీ లేదంటే ఇంకొక రకంగా కానీ మాట్లాడడం తగదు. అందుకని చెప్పేసి వినిపించట్లేదు. ఒకసారి చూడండి వెళ్ళి. మీకోసం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ముద్రగడ పద్మనాభం గారు సొంత కులాన్ని నాకు కాపు కులం ఏమీ చేయలేదు, నా వెనకాతల నిలబడ్డదే బీసీలు లేదంటే దళితులు ఇంకొకరు అని చెప్పుకొచ్చాడు. కానీ కాపు కులాన్ని కూడా విమర్శించే స్థాయికి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి వరకు తీసుకొచ్చారు. పేరు మారిపోవడానికి కారణం ఏంటి, మార్చుకోవడానికి కారణం ఏంటి మీరు కాదా? లేదంటే 175కి 175 వచ్చేస్తేనే ముద్రగడ పద్మనాభం గారు అసలు మీకు తిరగలేదు. ఇంకా మీరు చేసేయని శపథాలు మేము ఉన్నాం మీ వెనకాతలని చెప్పేసి రెచ్చగొట్టింది ఎవరు మీరు కాదా? ఇలా అర్ధాంతరంగా ఆయన అంటే వదిలేసింది కాకుండా ఆయన పరువు తీసేసింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి సానుభూతి మాటల, పైగా అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భజనేనా? ఎవరన్నా అవుతారండి మీరు మాట్లాడేది? ఎక్కడైనా సరే మీరు ఈ శవ రాజకీయాలు పక్కన పెడితే బాగుంటుంది. చనిపోతే వెళ్ళి పరామర్శించడం కాదు, బతుకున్నప్పుడు వెళ్ళి కనీసం ముఖం చూపించి అయ్యో ఎలా ఉన్నారు, మా పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు, ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడన్నా దొరుకుద్దా? లేదంటే ఎవరితో మాట్లాడమంటారా? వేరే హాస్పిటల్ ఏమన్నా జాయిన్ అవుతారా? మీరు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కనీసం వెళ్ళి మాట్లాడిన సందర్భం ఏమన్నా ఉందా అండి? అసలు అలా వెళ్ళరట. చనిపోతే మాత్రం వచ్చేస్తే జై జగన్ అని చెప్పేసి పాడి మోహేస్తారట. ఇప్పుడు పాడి మోహారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం చెప్పండి. సిగ్గుండాలి ఎలాంటి మాటలు మాట్లాడటానికి. ఇంకెప్పుడు కూడా మీరు ఎలాంటి పిచ్చ డిబేట్లు పెట్టమాకండి. మేము మళ్ళీ చెప్తున్నాం, ముద్రగడ పద్మనాభం గారిని మానసికంగా వేధించింది ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్న. ఎందుకంటే ఆయన పేరు మార్చుకోక ముందు వరకు కూడా ఆయన బ్రహ్మాండంగా బాగానే ఉండేవాడు. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని తగిలించుకున్నాడు, ఆ రోజు నుంచి ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుంది కదా. బహుశా ఆ మానసిక వేదంతోనే ఆయన అలా అయ్యాడేమో. అంటే రాజకీయంగా మాట్లాడాలంటే ఇలా కూడా మాట్లాడవచ్చు, కానీ అది బాగుంటుంది పద్ధతి.